ప్రశ్నారావంతో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలున్నాయి. ప్రశ్నారావణ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇది ఇప్పటివరకు అనుమానం మాత్రమే. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఒక ఆధారాన్ని బయటపెట్టింది, ఒక వీడియోని బయటపెట్టింది. నిజానికి ఇప్పటిదాకా ఈ అనుమానానికి ఉన్న కారణాలేంటి? ప్రశ్నారావణ అరెస్టు కాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి మద్దతుగా మాట్లాడింది. అతనికి అనుకూలంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. పైగా అతనికి అనుకూలంగా వాళ్ళ మీడియాలో వార్తలు రాశారు. సాక్షి మీడియాలో డిబేట్లు పెట్టారు. చాలా పెద్ద పెద్ద నాయకులు చాలా పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇది ఒక రీజన్. రెండోది, ఈ ప్రశ్నారావంతో కలిసి నడుస్తున్న జడా శ్రవణ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటున్నాడు. ఈ మధ్య ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మా వల్ల బెనిఫిట్ అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు, మాకు కష్టం వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా కోసం రోడ్డు మీదకి రావాలి కదా, అంటే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నా అన్న విషయాన్ని జడా శ్రవణ్ కొంత ఓపెన్గా చెప్పేశాడు. సో వీళ్ళ వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేది వెరీ క్లియర్. సో వాళ్ళ ఇష్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియాలో హైలైట్ కావడం కావచ్చు, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడటం కావచ్చు, ఇవన్నీ మనకి అనుమానాలకి కారణాలు అవుతున్నాయి. అయితే అంటే ఇంకోటి కూడా, ఇతను ప్రశ్నారావణ్ ఛానల్లో వైఎస్ఆర్ పార్టీ నాయకుల ఇంటర్వ్యూలు వాళ్ళ పార్టీకి అనుకూలమైన తమ్ములైన్స్ పెట్టాడు. తెలుగుదేశానికి వ్యతిరేకంగా, కూటమికి వ్యతిరేకంగా, పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా అతను తమ్ములైన్స్ చాలా కనపడతాయి. కాబట్టి ఇతను వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అనేటువంటి అనుమానానికి ఇవన్నీ కారణాలు. పైగా ఇప్పుడు లీగల్గా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుంది ప్రశ్నారావణకు. ఇంతకు మించి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బయట పెట్టినటువంటి వీడియో ఒకటి మీరు చూడండి ఒకసారి. ఈ వీడియోలో క్లియర్గా కనపడుతుంది ఏంటి? ప్రశ్నారావణ్ కొలీగ్ గగన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. ఆమెకి జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తున్నారు. ఈ మధ్యనే ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు వెళుతూ ఉండగా ప్రశ్నారావణ్ మీద కేసు నమోదైన నేపథ్యంలో, అతని అరెస్టు జరుగుతున్న నేపథ్యంలో ఈ గగన జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారట. కలిస్తే ఆమెకు మద్దతు ఇస్తున్నట్టు, ఆమె నెత్తి మీద చేయబెట్టి ఆమెను ఆస్వాదిస్తున్నట్టుగా, పైగా పక్కనే ఉన్న దేవినేని అవినాష్ని పిలిచి ఈ కేసుని ఫాలోఅప్ చేయండి, ఈ కేసుకి మనం సహాయం చేయాలి, లీగల్గా కూడా మనం అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉండాలి, ఈ కేసుని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు అనేది ఇప్పుడు టీడీపీ విడుదల చేసినటువంటి వీడియో యొక్క సారాంశం. వాళ్ళు చెప్తున్నటువంటి మాట కూడా అంటే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారే ఈ ప్రశ్నారావంతో మాట్లాడిస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా కొంత అనుమానంగా కనపడుతున్న విషయం. అయితే ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రశ్నారావణ్ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద బ్యాడ్ కామెంట్స్ చేపిస్తేనో, చంద్రబాబు మీద, లోకేష్ మీద బ్యాడ్ కామెంట్స్ చేపిస్తేనో, పవన్ కళ్యాణ్ మీద బ్యాడ్ కామెంట్స్ చేపిస్తేనో అది పొలిటికల్గా తీసుకుందాం. కానీ హిందూ మతం మీద బ్యాడ్ కామెంట్స్ చేపించారుగా, అంటే దీని వెనకాల కూడా జగన్ ఉన్నారా? అతను హిందూ దేవులని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడాడుగా, దీని వెనకాల కూడా జగన్ ఉన్నాడా? అతను దళిత క్రైస్తవ శంకారామం సభకు వెళ్ళాడుగా, అంటే ఈ దళిత క్రైస్తవ సభల వెనకాల కూడా జగన్ ఉన్నాడా? అంటే వీళ్ళందరి టార్గెట్ ఏంది? ఇదే నేను మొదటి నుంచి ఆలోచించమన్నది ఇదే. వీళ్ళందరూ ఓపెన్ అప్ అయిపోతున్నారు, వీళ్ళందరూ ఐక్యంగా ఉన్నారు, మనం ఐక్యంగా లేకపోతున్నాం, మన బాధ అది. వాళ్ళు ఐక్యంగా ఉన్నారు, వాళ్ళు క్లారిటీగా ఉన్నారు, వాళ్ళ టార్గెట్ వాళ్ళకి క్లారిటీ ఉంది. ఇక్కడ ఎవరికి వాళ్ళుగా అర్థం చేసుకోవాలిగా. అంటే వాళ్ళు మేము ఐక్యంగా ఉంటాం, ఒకరికొకరు సాయం చేసుకుంటాం, మాకంటూ ఒక టార్గెట్ ఉంది అనుకుంటున్నారు. కానీ ఆ టార్గెట్ హిందూ మతాన్ని టార్గెట్ చేస్తున్నారే, ఈ దేశాన్ని టార్గెట్ చేస్తున్నారే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీనో పవన్ కళ్యాణ్నో టార్గెట్ చేస్తే రాజకీయంగా వాళ్ళు ఏదో చేసుకుంటారు. కానీ ఈ దేశాన్ని టార్గెట్ చేస్తున్నారే, ఒక మతాన్ని టార్గెట్ చేస్తున్నారే, సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారే. అంతిమంగా నాకు ఇక్కడ ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, హిందూ మతం నుంచి దళిత సెక్షన్ని వేరు చేసి క్రైస్తవ మతంలో కలపాలి. క్రైస్తవ మతంలో కలిపితే ఆ ఓట్ బ్యాంకు మొత్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంటుంది, లేదా 90% 80% అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంటుంది. అంటే ఒక రాజకీయ లక్ష్యం ఉంది, లేదు హిందూ మతాన్ని నాశనం చేసే లక్ష్యం కూడా ఉంది కావచ్చు. ఇది నాకున్న బలమైన అనుమానం. బట్ ఇక్కడ ఎవరి అభిప్రాయం వాళ్ళు కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.